పోతాను. ఎలక్షన్స్ అయిపోయినాక కౌంటింగ్ రోజు నుంచి 4వ తారీఖు సాయంకాలం నుంచి ఈ రోజు వరకు గత వారం రోజుల నుంచి రాక్షస పాలన కనిపించే విధంగా రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే లోగడ 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నప్పుడు ఇదే విధంగా పాలన సాగించారు చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో. అప్పుడు ఎన్డీఏ 3 పార్టీలు ఆ రోజు పాలన కొనసాగించారు. ఇప్పుడు మళ్ళా అధికారంలోకి వచ్చిన వారం రోజులకే, అంటే ప్రమాణ స్వీకారానికి ముందే ఒక ప్లాన్తో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై, నాయకులపై, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆస్తులపై దాడులు చేయటం దారుణంగా పరిస్థితులు ఉన్నాయి. మరి కొన్ని జిల్లాల్లో అయితే పోలీసుల సమక్షంలోనే కార్యకర్తలు, నాయకులపై దాడులు చేస్తుంటే కూడా పోలీసులు కేవలం సోద్యం చూస్తున్నట్టున్న పరిస్థితులు కూడా కొన్ని ఉన్నాయి. అవి కూడా మీకు క్లిప్పింగ్స్ అన్నీ కూడా మీకు ఇస్తాం. అన్ని జిల్లాల్లో ఎక్కడెక్కడైతే వాళ్ళు గుండాయిజం చలాయిస్తున్నారో ఆ జిల్లాలన్నిట్లో, మరీ ముఖ్యంగా గుంటూరు జిల్లాలో, నరసరావుపేట జిల్లాలో, గుంటూరు జిల్లాలో, పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరులో వాళ్ళ దాడులు తట్టుకోలేక సుమారుగా దాదాపు 2-3 వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ కార్యకర్తలు చనిపోవడం జరిగింది.